అవేం నిజంగా జరిగినాయనేది ఎక్కడ ప్రూవ్ కాలేదు. అవన్నీ ఆరోపణలు మాత్రమే. అయినప్పటికీ ఆయన మీద వస్తే ఒకలాగా, వేరే వాళ్ళ మీద వస్తే ఒకలాగా. అంటే ఏదంటే డీవియేషన్ చేయాలి. ఆయనకి ఎప్పుడన్నా ఏదన్నా ఇట్లా కలిగింది, ప్రజలు వచ్చి నాకు ఏదన్నా డెవలప్మెంట్ అన్నీ అడుగుతారేమో అనే ఉద్దేశంతో డీవియేషన్ చేస్తే ఆ 2 నెలలో ఏదో గడుపుకోవచ్చు. అలా అనుకుంటే ఆడియో కాల్ మొన్ననే ఒక ఎమ్మెల్యే గారిది కూడా ఒకటి వచ్చింది. మరి దాని పరిస్థితి ఆయన ఏమంటున్నాడు ఎమ్మెల్యే గారు దాంట్లో, హైదరాబాద్ తీసుకొచ్చేయండి, మాట్లాడుకుందాం, కూర్చొని క్లియర్గా సెట్ చేద్దాం దాన్ని అని మాట్లాడతాం. మీ అందరినీ ఇక్కడికి పిలవడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే, గత 2 రోజులుగా నా మీద ఈనాడు దినపత్రికలో కొన్ని కథనాలు వినిపిస్తూ వస్తున్నాయి. దాని గురించి కూడా ఆల్రెడీ మా నాన్నగారు అయినటువంటి సాయి ప్రసాద్ రెడ్డి గారు 2 రోజుల క్రితమే ప్రెస్ మీట్ పెట్టినారు. అయినప్పటికీ ఈరోజు మళ్ళీ ఒక పెద్ద హెడ్లైన్తో మండిగిరి మనోజ్ రెడ్డి దాదాగిరి అని రాసినారు. దాన్ని కూడా నేను ఎంతైనా సరే మా నాన్నగారు మాట్లాడినప్పటికీ నేను కూడా దాని గురించి ఒక కొంత వివరణ ఇవ్వాలి కాబట్టి నాపై ప్రజలకున్న నమ్మకంతో నేను ఖచ్చితంగా అందరికీ నా ఒక్క విషయాన్ని కూడా తెలియజేయాలని కూడా మిమ్మల్ని అందే పిలవడం జరుగుతూ ఉంది. 3 రోజుల నుంచి జగనన్న కాలనీలో మనోజ్ రెడ్డి మీద విజిలెన్స్ ఎంక్వైరీ నడిచింది, లేకపోతే ఇంకోటి వచ్చిందనే ఆరోపణ నా పైన రావడం జరిగింది. మేము దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. మా నాన్నగారు ఆల్రెడీ చెప్పినారు, దాని గురించి చెప్పినారు. మేము చట్టపరంగా ఏ దానికైనా రెడీగా ఉన్నాం. మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు, ఇంకోటి లేదు. అది కాకపోతే ఈనాడు వాళ్ళకి పేపర్లో రాసే ముందు నన్ను ఏదన్నా సంప్రదించడానికి మళ్ళీ ఏదో అడగాలని కాదు, వివరణ కోరాలి కదా. నా వర్షన్ ఏముంది దాంట్లో అనేది లేకుండా లేనిపోని మాటలన్నీ దాంట్లో రాసి చెప్పడం అనేది ఎంతవరకు కరెక్ట్? నేను అది జరిగిందా జరగలేదా అనేది తర్వాత సంగతి. అట్లీస్ట్ నా మీద వచ్చిన ఆరోపణలు కొంచెమన్నా నా సైడ్ ఆఫ్ వర్షన్ వివరణ కోరాలి కదా. ఒక మీడియా మీరు కూడా ఇంతమంది ఉన్నారు, ఏదన్నా ఒకటి విషయం తెలిసినప్పుడు ఖచ్చితంగా అడుగుతారు కదా దాని గురించి కూడా ఒక వివరణ లేకుండా, దట్టు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న సమయంలో, లేకపోతే ఒక ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చిన ఏ న్యూస్ ఛానల్కి రాని ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈనాడికే వస్తుంది అనమాట. అది ఎట్లా ఏమో అనేది నాకైతే ఆ దేవునికి తెలుసాలే, ఈనాడు లేకపోతే ప్రభుత్వం వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకే తెలుసాలి తప్ప వేరేది ఏది లేదు. అంటే ఇదంతా ఏదంటే నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఏకపక్షంగా ఈనాడు పేపర్ నా మీద వివరిస్తుంది అనేది కూడా నేను అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. అంటే ఎందుకు ఇవి ఇట్లా రాసుకుంటూ పోతున్నా అంటే, నా మీద ఏదో ఒక ఆరోపణ నిరూపించే ప్రయత్నం చేస్తా ఉన్నాను. దాన్ని ఎంతవరకు ఏముందనేది ఏమీ లేకుండా నా మీద ఆరోపణల్ని ఇది నమ్మించాలనే ప్రయత్నమే డైరెక్ట్గా. ఎందుకంటే ఇది రెడ్ బుక్లోని ఒక అంశం. ఎందుకంటే నాయకుడి మీద కేసులు పెడితే ప్రజలందరూ కూడా, కార్యకర్తలందరూ కూడా భయపడతారు. వీళ్ళని ఇది చేయొచ్చు, అది చేయొచ్చు, ఇబ్బంది పెట్టవచ్చు అనే ఉద్దేశంతో మమ్మల్ని మా మీద కేసులో లేకపోతే ఆరోపణ చేయడము ఏదో ఒక విధంగా వాళ్ళంతా ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అయినప్పటికీ చట్టబద్ధంగా మేము అన్నిటిని ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. మాకు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. ఏవైతే నా మీద ఆరోపణలు చేస్తున్నారో అవన్నిటి కూడా నేను ఎదుర్కోవడానికి చాలా సిద్ధంగా ఉన్నానని కూడా నేను మీడియా ముఖంగా ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటా ఉన్నాను. అంతేకాకుండా 2 రోజుల క్రితమే మా నాన్నగారు కూడా దీని మీద ఒక వివరణ ఇచ్చినాడు. అవన్నీ చేస్తాము అంటే, ఎమ్మెల్యే గారు ఎట్లా ఉన్నారంటే, ప్రజెంట్ ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే 2024 ఎలక్షన్లో ఆయనకు ఒక ఐడెంటిటీ లేకుండా ఆదోనికి వచ్చి మాటలు చెప్పి ప్రజల ఓట్లతో గెలిచి ఈ రోజుకి ఆయన ఏం చేస్తున్నాడంటే, సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే, నేను ఒక అపోజిషన్లో ఉన్నానేమో అని మా పైన 2 సంవత్సరాలుగా ఆరోపణలు చేస్తూనే ఉన్నాడు. కంటిన్యూస్గా ఎటువంటి రెస్ట్ లేకుండా. అంటే ఆయన మీద చిన్న అలిగేషన్ వచ్చే లోపలే సాయి ప్రసాద్ రెడ్డి ఇది చేసినాడు, సాయి ప్రసాద్ రెడ్డి అది చేసినాడు, లేకపోతే ఇంకోటి. ఇంకా 2 ఏళ్ళు అయిపోయింది కదా టైము. మళ్ళీ సాయి ప్రసాద్ రెడ్డి మీదే చెప్తే బాగుండదేమో, ఇంకా వాళ్ళ కుటుంబాన్ని కూడా ఒకసారి తీసుకొస్తే అయిపోతుంది కదా అని ఇప్పుడు మనోజ్ రెడ్డిని కూడా తీసుకొచ్చి మనోజ్ రెడ్డి పేరు మీద కూడా ఒక అలిగేషన్ వేసేస్తే అయిపోతుంది. అదే ఒకటి 2 ఏళ్ళు టైంపాస్ చేయొచ్చు, మనమేమి అభివృద్ధి చేయకపోయినా నడిచిపోతుంది, పబ్బం గడుపుకోవచ్చు అనే విధంగా ఎమ్మెల్యే గారు కూడా ఇప్పటికీ ఆలోచన చేస్తున్నారేమో నేను అనుకుంటాను. అంతేకాకుండా గత నెలలోనే ఎమ్మెల్యే గారి పైన 10 లక్షల ఆరోపణ ఒకటి వచ్చింది. మా మీడియా సోదరులు కూడా ఆయన అడిగినారు వివరణ ఏం సార్ అంటే, అవన్నీ ఆరోపణలే. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను, నా మీద ఇది ఆరోపణ మాత్రమే. అవేం నిజంగా జరిగినాయనేది ఎక్కడ ప్రూవ్ కాలేదు. అవన్నీ ఆరోపణలు మాత్రమే. అయినప్పటికీ
ఆయన మీద వస్తే ఒకలాగా, వేరే వాళ్ళ మీద వస్తే ఒకలాగా. అంటే ఏదంటే డీవియేషన్ చేయాలి. ఆయనకి ఎప్పుడన్నా ఏదన్నా ఇట్లా కలిగింది, ప్రజలు వచ్చి నాకు ఏదన్నా డెవలప్మెంట్ అన్నీ అడుగుతారేమో అనే ఉద్దేశంతో డీవియేషన్ చేస్తే ఆ 2 నెలలో ఏదో గడుపుకోవచ్చు. ఇప్పటికే 2 ఏళ్ళు పాస్ అయిపోయింది, జరిగిపోయింది. గవర్నమెంట్ వచ్చి ఇంకా జూన్ 4వ తారీఖుకి గవర్నమెంట్ వచ్చి 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్ళు మరి మా ఆధునిక ఏం అభివృద్ధి చేసినాం? దేని గురించి మాట్లాడుతూ ఉన్నాం? ఇంతవరకు కొత్త పింఛన్ రాలే, దాని గురించి ఈనాడు వాళ్ళు రాయారు. ఇంతవరకు సూపర్ 6లో కేవలం అమలు చేసింది ఏదన్నా ఉంది అంటే పింఛన్ కార్యక్రమము, బస్సు తప్ప ఇంకేమన్నా చేసినారా అని నేను అడుగుతా ఉన్నాను. వాటి గురించి ఈనాడు కనిపించదు. రోడ్లు వైడనింగ్ గురించి ఈనాడు వాళ్ళకి కనిపించదు, లేకపోతే ఇంకొకరికి కనిపించదు. డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏమన్నా ఉన్నాయా అనేది ఎక్కడన్నా రాస్తే ప్రజలు దాన్ని స్వాగతిస్తారు. మా బోర్డుని పేపర్ వాళ్ళు తెలుపుతున్నారని ఆనందపడతారు. ఇట్లాంటి ఆరోపణలు వస్తూ ఉంటాయి, మేము వాటిని ఎదుర్కొంటూ ఉంటాం, మాకేం ఇబ్బంది లేదనేది కూడా నేను మళ్ళీ కూడా తెలియజేస్తాను. ఏదో నాకు ఈనాడు అంటే ఇంకోటో కాదు. ఇక్కడ నా సబ్జెక్ట్ అంతా కూడా ప్రజలకు మనం గెలిపించిన తర్వాత ఏం చేస్తున్నాము, వాళ్ళు మమ్మల్ని నమ్మి గెలిపించినారు, మనం వాళ్ళకి నిలబడాలా, ఆదుని అభివృద్ధి చేస్తా అనే ఒక ఉద్దేశంతోనే ఆయన అన్ని మాటలు చెప్పి ఎమ్మెల్యేగా గెలిచినాడు. ఇంతవరకు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ ఇచ్చినారు, 450 కోట్లు పెట్టి మెడికల్ కాలేజ్ ఇస్తే ఈ రోజుకి అది నిర్వీర్యమే. ఎవరు ఏముంది అది చేసి ఉంటే ఈరోజు ఎంతోమంది ఇక్కడికి వచ్చి చదువుకునేటోళ్ళు, లేకపోతే ఒక ఫెసిలిటీ, మంచి ఫెసిలిటీ వచ్చేది. దాని గురించి మాట్లాడింది ఏం లేదు, దాని గురించి చేసింది ఏం లేదు. అందరు పోయినారు, ఇది ఆహా ఓహో జగన్ అనేది 2 స్లోగన్లు చెప్పినారు, దాన్ని పట్టించుకునే లేదు. ఈ రోజుకి జగనన్న కాలనీలో కూడా ఆయన ఏమని ఆరోపిస్తున్నాడు ఎమ్మెల్యే గారు, ఆ 4,000 ఇల్లులు 5,000 ఇల్లులో కట్టినారు, అది కూడా సాయిప్రసాద్ రెడ్డి కాంట్రాక్టరు అని మాట్లాడినాడు. మీ దగ్గర అధికారం ఉంది, ఎవరు చేసినారు కాంట్రాక్ట్ వర్క్లు అనేది దాంట్లో తెలుస్తుంది, తెప్పించుకొని చూడండి, ఎవరు వద్దన్నారు. కానీ వాస్తవంగా 178 ఎకరాలలో 9,000 పట్టాలు ఇచ్చినాం. ఈరోజు అక్కడ ఆ ప్రాజెక్ట్ని ఫినిష్ చేసింటే 5,000 నుంచి 10,000 మంది నివాసాలు ఉండేటోళ్ళు. దాని గురించి మాట్లాడటంలా మీరు కబ్జా చేసినారు, లేకపోతే మీరు ఇంత తినేసినారు, కాంట్రాక్ట్లు ఇది చేసినారు, అది చేసినారు అని మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళ దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉంటాయి కదా. గత 2 ఏళ్ళుగా ఇదే ఆయన చేసింది. చెప్పుకోదగిన ప్రాజెక్ట్ ఏముంది ఆయన తెచ్చింది ఆదానికి? మేము గర్వంగా చెప్పుకుంటాము, బైపాస్ తెచ్చింది మా నాన్నే, మెడికల్ కాలేజ్ తెచ్చింది మా నాన్నే, డిగ్రీ కాలేజ్ తెచ్చింది మా నాన్నే. డిగ్రీ కాలేజ్కి తెచ్చినాం మేము, దాంట్లో మంచి స్కోర్లు వచ్చినాయి మొన్న కూడా డిగ్రీలో. దానికి పర్మనెంట్ బిల్డింగ్ చూడమని దానికి ఇంకా ఇవ్వలేదు, ఆల్రెడీ ప్లేస్ అలాట్ అయింది, ఫండ్స్ తెచ్చి కన్స్ట్రక్షన్ చేయొచ్చు. ఇట్లాంటి మంచి ప్రోగ్రాంలు ఏమీ చేయరనమాట. ఏదన్నా దొరికితే ఎమ్మటే వాళ్ళ మీద దోసేసినాం అనుకో, ఓ నెల దొరికిపోతుంది, లేకపోతే టైంపాస్ అయిపోతుంది. మనం ఏం చేస్తున్నాము? మేమేమి ఎక్కడికి పారిపోలే కదా, ఈడనే ఉన్నాం కదా, విచారణ ఎదుర్కొంటామనే చెప్తున్నాం కదా. ఏ చట్టపరంగా ఏది వచ్చినా మేము దానికి సిద్ధంగానే ఉన్నాం అంటాం. దాన్ని వదిలేసి 24 గంటలు ఈయన కానీ, ప్రతిపక్షాలు కానీ, కూటమోళ్ళు కానీ అందరూ మా మీదే, సాయిప్రసాద్ రెడ్డి ఇట్లా, సాయిప్రసాద్ రెడ్డి ఇట్లా. మేము ఇంకా అపోజిషన్లో ఉన్నాం, మీరు అధికార పక్షంలో ఉన్నారు. ప్రజలకు మంచి చేయాలా, ప్రజలు మనల్ని ఎందుకు దాని గురించి ఆలోచన చేయండి ఫస్ట్. మనోజ్ రెడ్డి ఎక్కడికి పోడు, సాయిప్రసాద్ రెడ్డి ఎక్కడికి పోరు, అందరు ఇక్కడే ఉంటారు. ఎందుకంటే మేము ప్రజాసేవ చేయడానికే వచ్చినాం, వేరే ఉద్దేశం లేదు. ఈరోజు ఆయన రాసిన వార్త ఏదైతే ఉందో దాదాగిరి అని, దాదాగిరి నేను చేసింటే నా మనస్తత్వం ఎట్లాంటిదో, నా స్వభావం ఎట్లాంటిదో ఇక్కడ ఉన్న ఆదుని 2,50,000 ప్రజలకు అందరికీ తెలుసు. అందుకే నేను వచ్చినప్పుడు కూడా కాస్తో కూర్చో నన్ను కలవడానికో, పలకరించడానికో, లేనప్పుడు ఫోన్ చేసి బాగున్నారు లేదని అడిగే వాళ్ళు ఎవరు ఉండరు. కానీ వస్తున్నారంటే దాని అర్థం నేను ఎంతో కొంత మంచి చేసి ఉంటాను కాబట్టి నా దగ్గరికి వస్తారు. ఇంకోసారి ఇలాంటి పిచ్చి రాతలు రాస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి అయితే లేదని కూడా నేను గట్టిగా తెలియజేసుకుంటూ, నా ఈ అవకాశం కల్పించిన అందరికీ, ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞత తెలియజేస్తాను, ఇక్కడ మీడియా వారందరికీ కూడా. ఆడియో ఎప్పుడు వచ్చింది వెంకటేశ్వర అన్న? కంప్లీట్ చేయండి, నాకేం ప్రాబ్లం లేదు. వ్యక్తి మీకు ఏదో అమౌంట్ ఇచ్చారని చెప్పి చెప్తున్నాను. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా, నాకు ఉన్న నాలెడ్జ్, లాస్ట్లో ఇంకో మాట చెప్తాను, దాని కంటిన్యూషన్. మేము ఏ తప్పు చేయలేదు కాబట్టి మేము ధైర్యంగా అన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం.
అది కూడా ప్రజలందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఇకపోతే మా వెంకటేశ్వరని అడిగినట్టు ఆడియో విషయం నాకున్న సమాచారం, నా నాలెడ్జ్ వరకు అది గత 2 ఏళ్ల క్రితం ఆడియోనే. కావాలని పర్పస్ఫుల్గా ఇప్పుడు ఏదో యూటిలైజ్ చేసుకుందాం అనే దాని మీదనే వదిలినట్టు నాకు తెలుసు. వాళ్ళు ఏ ఉద్దేశంతో వదిలినా నాకైతే తెలియదు. ఎందుకంటే నేను ఇంకా పూర్తి డీటెయిల్స్ చెప్పాలని నాకు ఉంది, దీని గురించి మాట్లాడాలని ఉంది. కానీ ఒక పక్క వాళ్ళు ఆల్రెడీ ఏదో విజిలెన్స్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినారు, ఇంకోటి ఇచ్చినారు, అదేదో ఉంది కాబట్టి మనం ఎక్కువ మాట్లాడకూడదు అనేది మేము అన్నింటినీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని అయితే చెప్తున్నాం. మేము ఎటువంటి తప్పు చేయలేదు, దాన్ని ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం, మేము ఏమీ చేయలేదని కూడా నేను తెలియజేస్తాను. బట్ ఆ ఆడియో రికార్డింగ్ ఏదైతే నిన్న వదిలినారో నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే అది 2 ఏళ్ల కిందట జరిగిన ఇన్సిడెంట్, కావాలని నిన్న వదిలినారని మాకు తెలిసింది. అలా అనుకుంటే ఆడియో కాల్ మొన్ననే ఒక ఎమ్మెల్యే గారు కూడా ఒకటి వచ్చింది. మరి దాని పరిస్థితి ఆయన ఏమంటున్నాడు ఎమ్మెల్యే గారు, దాంట్లో హైదరాబాద్ తీసుకొచ్చేయండి, మాట్లాడుకుందాం, కూర్చొని క్లియర్గా సెట్ చేద్దాం దాన్ని అని మాట్లాడతాం. ఎక్కడ కూడా ఆయన దాంట్లో మీరు నా 2 minutes 4 minutes ఆడియోలో కూడా ఉమ్మీ సలీమే నా పేరు తీసినారు. మనోజ్ రెడ్డి ఉన్నాడా అంటే ఆయన ఫ్లోలో మాట్లాడుతూ మిగతా సంభాషణ జరిగింది దాంట్లో. ఆయన ఏమి అక్కడ పర్పస్ఫుల్గా నా పేరు ఏమైతే చెప్పింది లేదు. ఇంకేమైనా క్వశ్చన్లు ఉంటే కూడా అడగవచ్చు. ఇంకెవరైనా అడగదలుచుకోవాలనుకున్నాను. చెప్తున్నా కదన్న, వాళ్ళకి ఇప్పుడు ఏమైపోయింది, డీవియేషన్ చేయాలా. ఇప్పుడు డీవియేషన్ చేస్తే వాళ్ళకి ఇంకొంచెం టైం దొరుకుతుంది. గతంలో ఇప్పుడు మేమేమి ఎవరికి తెలియకుండా కానీ ఇంకోటి కానీ జగనన్న కాలనీ ల్యాండ్ అక్విజిషన్ ఏం జరగలేదు కదా. అప్పుడు ఆంధ్రజ్యోతి ఉంది, అప్పుడు ఈనాడు ఉంది, అప్పుడు ఇంకో విలేకరులు అందరూ ఉన్నారు కదా. ఈ రోజే ప్రత్యేకంగా దాని మీద దృష్టి పెట్టినారంటే డీవియేషన్ చేయాలి కదా. ఇక్కడ మనం ఏం అభివృద్ధి చేయలేకపోతా ఉన్నాం. ఈరోజు నేను ఒక వివాహ వేడుకు పోతే ఆడ రోడ్డు మీద ఒక ఆయన వాళ్ళ అబ్బాయి వికలాంగుడు తీసుకొచ్చి బాధపడినాడు. సార్ నేను సంవత్సరం అయింది, 2 ఏళ్ళు అయింది, నేను సదరన్ క్యాంపుకి పోతే 42% ఇది ఇచ్చినారు, డిజేబిలిటీ సర్టిఫికేట్ ఇచ్చినారు, మా అబ్బాయికి చెవులు వినపడవు, కొత్త పెన్షన్లు ఇవ్వలేకపోతున్నారు ప్రభుత్వం. వీటన్ని కప్పిపుచ్చుకునేది ఎట్లా? ఏదో ఒకటి చెప్పాలి కదా. జనానికి ఏం చెప్తే ఇప్పుడు పోతే కొడతారు, అవన్నీ ఎదుర్కోలేక ఇవన్నీ మాట్లాడడం, లేకపోతే డివేట్ చేయాలి. ఫస్ట్ ఏది చేసినా డీవియేషన్ పాలిటిక్స్. మీరు ఎక్కడైనా స్టేట్ వైడ్ టాప్ టు బాటం చూసుకోండి, ఏ స్థాయిలో ఆ స్థాయిలో డివేట్ చేసుకుంటూ పోతున్నారే తప్ప ఎక్కడ కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు ఇంతవరకు నెరవేర్చింది ఫుల్ ఫ్లెడ్జ్గా. నారా చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, నేను సూపర్ 6 అమలు చేసేసా అంటున్నాడు. సూపర్ 6 అమలు చేస్తే సూపర్ 6లో ఏమేమి చెప్పినాడు సార్? మనం కూడా రీకాల్ చేసుకుంటే పెన్షన్ పెంచుతా అన్నాడు, కొత్త పెన్షన్ ఏమి ఇలా కానీ పెన్షన్ పెంచినాడు. బస్సు అన్నాడు, మహిళలకు బస్సు అంటావా, దాని పెండింగ్ బిల్లులు ఎన్ని ఉన్నాయో అందరికీ ఆర్టీసీ వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి తెలుసు. ఇంకా మూడోదా తల్లికి వందనం అంటే ఒక ఇయర్ ఆల్రెడీ ఎగిరిపోయింది. రెండో సంవత్సరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు 13,000 వేస్తే 2,000 జే ట్యాక్స్ పోయిందని అడిగినాడు నారా లోకేష్ గారు. మళ్ళీ ఈరోజు ఏం జరిగింది, అదే సేమ్ 13,000 కదా వేసింది, దానికి ఏకనామం పెట్టినారు ఒక సంవత్సరం. అది పోను ఇంకా మళ్ళీ ప్రతి ఒక్క ఆడబిడ్డకి 1,500 ఎంత ఇస్తా అన్నాడు నెలకి. మరి ఇంకా అదంతా ఎక్కడికి పోయింది? అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద రైతులకి 20,000 ఇస్తా అన్నాడు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది కాకుండా తను సపరేట్గా రైతులకు సాయం 20,000 ఇస్తా అన్నాడు. ఇచ్చినాడా? ఇవి స్టూడెంట్స్కి కూడా ఫీ రియంబర్స్మెంట్ ఇంకా పెండింగ్ ఉన్నాయి. మీరు అన్నీ కావాలంటే ఏ కాలేజ్కైనా ఎవరినన్నా అడగండి, నేమే ఆరోపణ చేయటం లేదు దాని మీద. ఇప్పటికీ 6 క్వార్టర్లో 5 క్వార్టర్లో పెండింగ్ ఉంటే మొన్న 1 క్వార్టర్ వేసినాడు, ఇంతవరకు వేయలే. అందరికి తెలియని విషయం ఇంకోటి కూడా ఏమంటే ఆ అదే ఏదైతే ఫీ రియంబర్స్మెంట్ ఉందో, ఫీ రియంబర్స్మెంట్ కూడా కాలేజ్ వాళ్ళకి ఫస్ట్ వడ్డీ కింద ఇప్పిస్తాను థర్డ్ పార్టీతో, మీరు వడ్డీ కట్టుకోండి అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ మళ్ళీ ఒక 2-3 రోజులు దాన్ని రివిజన్ చేసి లేదు అట్లా కాదని చెప్పి మళ్ళీ ముందుకు వచ్చినాం. ఇవన్నీ ఎవరికి ప్రజలు ఇట్లాంటి న్యూస్లు ఎవరికి తెలియవు అనమాట. ఎందుకంటే తెలిస్తే వాళ్ళకి డ్యామేజ్ కదా. వాళ్ళ మీద అది జరిగే లోపలే ఎదుటోడి మీద ఆరోపణ చేసేస్తే
ఇంకా ఆడికి దాని మీద డైవర్ట్ అయిపోతుంది, దాని మీద ప్రజలందరూ ఆలోచన చేస్తారు కాబట్టి వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు అనే ఉద్దేశంతోనే వాళ్ళు ఇట్లా ఈ రకమైన ఆరోపణలు కక్ష సాధింపు చర్యలు చేపడతారు తప్ప వేరేది ఏం లేదని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఏవైతే ఆడియో కాల్ ఇప్పుడు వచ్చిందన్నారో వాటి మీద కూడా నాకు ఎటువంటి నా పైన ఆరోపణలు ఏం లేవు దాంట్లో. ఎందుకంటే ఆ సంభాషణ జరుగుతున్నప్పుడు వాళ్ళు మాట్లాడుకుందే తప్ప ముందా వెనక ఏదన్నది ఫస్ట్ ఆయన దగ్గర నుంచి క్లారిటీ తీసుకోండి. రిలీజ్ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు ఎందుకు రిలీజ్ చేసినారు అనేది, ఎందుకంటే అది డైరెక్ట్ యూట్యూబ్లో పెట్టినారని నాకు తెలుసు. మీరెవరు మీడియా సమావేశంలో బయటపెట్టింది అయితే కాదని నేను అనుకుంటున్నాను. అంతే, వాటిని కూడా మీరు అన్ని రకాలుగా క్లారిటీ తీసుకోవాలి కదా. అది ఆయనకే తెలుసు, అదే ఏ ఉద్దేశంతో ఆయన వదులుతున్నాడు అనేది నేను అడుగుతా ఉన్నాను. నేను కూడా ఇప్పుడు ఇవన్నీ ఎట్లా అంటే గతంలో 2019 నుంచి 24 ఎలక్షన్స్లో మున్సిపాలిటీ ఎలక్షన్స్లో మనోజ్ రెడ్డి కీలకంగా వ్యవహరించాడని ప్రతి ఒక్క మీడియా ఛానల్ కానీ ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేసిన వాళ్ళే. ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా అవే ఎలక్షన్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఆయన కూడా గబ్బు లేపితే మనోజ్ రెడ్డి అనే వ్యక్తిని కూడా ఒక ఏదైనా బురద జల్లి కూర్చోబెడితే అయిపోతుంది కదా అనే ఉద్దేశంతో వాళ్ళు ఇప్పుడు అది కూడా చేసిండొచ్చేమో, నాకైతే తెలియదు కానీ చేసిండొచ్చేమో. ఆ రోజు అప్రిషియేట్ చేసినారు, ఈరోజు దాన్ని ఇదేదో ఒకటి విధంగా తీసుకుపోవాలనే ఉద్దేశంతో కూడా డీవియేషన్ చేసిండొచ్చేమో, నాకు తెలియదు కదా. ఇంకా అదే ఏదున్నా వాళ్ళు ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో ముందుకు రావాలే తప్ప వేరే ఆలోచనతో ముందుకు వస్తే మనం ఏమీ చేయలేము. నేను ఈరోజు కూడా ఆదంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఈవెందో ఆ ఈనాడులో ఒక చిన్న పోర్షన్ దాంట్లో కూడా ఏం రాసినాడంటే, మనోజ్ రెడ్డి కౌన్సిల్ విషయాలు ఎవరన్నా కౌన్సిలర్లు మాట్లాడితే ఎందుకు మాట్లాడినారని ప్రశ్నిస్తారు అని రాసినాడు. నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాను, నేను ఏ రోజైనా కౌన్సిల్ విషయాలు ఏలు పెట్టింటే లేదా మాట్లాడింటే మా కౌన్సిలర్లు 41 మంది అందరినీ పిలిపిస్తాను. మాజీ కౌన్సిలర్లు ఇప్పుడు ప్రజెంట్ మాజీ కౌన్సిలర్ ప్రతి ఒక్కరిని ఏనాడు నేను వాళ్ళకి ఇది చేయండి ఇది మాట్లాడండి నేను చెప్పింది లేదు. నేను కేవలము ఏదన్నా ఉన్నా అన్న తెలపండి, ప్రజలకు రోడ్ల నీళ్ళ ఏది కావాలంటే ఒకసారి డిస్కస్ చేద్దాం, నాన్నతో అడిగి చేయించుకుందాం, స్పెషల్ గ్రాంట్ తెప్పించుకుందాం అనే ఉద్దేశంతో నేను మాట్లాడినానే తప్ప ఎప్పుడు వాళ్ళని నువ్వెందుకు మాట్లాడినావు, నేను ఎవరినైనా సరే అన్న అనే సంబోధిస్తాను, నువ్వు నేనని కూడా మాట్లాడినా. మీరు ఎవరైనా అడగవచ్చు, ఎక్కడైనా అడగవచ్చు. నేను ఏదన్నా నాకన్నా వయసులో పెద్దోళ్ళే ఉంటారు, చిన్నోళ్ళు ఉన్నా ఎవరున్నా అన్న అని ఒక చిరునవ్వుతోనే స్పందిస్తాను తప్ప ఇప్పుడు ఆయన చెప్పినట్టు మీరెందుకు మాట్లాడినారని క్వశ్చన్ చేసే స్వభావం నా లేదు. అదే క్వశ్చనింగ్ చేసింటే ఈరోజు ఎవరు కూడా ఇది చేసుకునేటోళ్ళు కాదు. నేను నిజంగా దాదాగిరి చేసింటే, నేను నిజంగా రౌడీజం చేసింటే ఈరోజు ఎవరైతే వీళ్ళు మాట్లాడుతున్నారో వాళ్ళు కూడా మాట్లాడేటోళ్ళు కాదు. నిజంగా చేసింటే నేను ఏదైనా ఉన్నా మనోజ్ రెడ్డి ఏం మాట్లాడు సొంతంగా వెళ్ళిపోతున్నాడు అనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారే తప్ప నిజంగా నేను అలాంటి పనులు చేసి ఉంటే నేను చెప్తున్నాను కదా, ఎవరిని కూడా నేను మాట్లాడించేవాడిని కూడా కాదు. కానీ నా స్వభావం అటువంటిది కాదు. నాకు ఎంతసేపు ఉన్నా మా నాన్న నేర్పించింది కానీ మా నాయన వాళ్ళు 5 మంది నేర్పించింది కూడా ప్రజలకు సేవ చేయాలి, మంచి చేయాలి, మనలో ఉన్నంతలో మంచి చేసుకోవాలనే దీంట్లో ఆలోచనలో ఉండమే తప్ప వేరే ఆలోచనలో నేను ఎప్పుడు ఉండను కూడా లేను కూడా. ఇంకా అసలు ఈ ప్రెస్ మీట్ కూడా నేను పూర్తి డీటెయిల్స్ వచ్చిన తర్వాత పెడదాం అనుకున్నాను. కాకపోతే రోజు రోజుకి ఈ పిల్లోడు మాట్లాడకపోయేసరికి ప్రజలు అదే నిజమేమో నమ్ముతారేమో నాకు భయమైంది. ఫస్ట్ నేను ఎప్పుడు మాటలు తక్కువ చెప్తా, పని ఎక్కువ చేసి చూపిస్తాను. నా స్వభావం అట్లాంటిది. కానీ రోజు రోజుకి నా మీద ఆరోపణలు పెరిగిపోయకపోతే నేను దానికి వివరణ ఇకపోతే అదే నిజమని నమ్ముకునే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆ రీతిగా ఉంది వాళ్ళ పబ్లిసిటీ. మేము నిజంగా ఓడిపోవడానికి కారణం ఏమి అంటే పబ్లిసిటీ చేసుకోకపోవడమే. బైపాస్ తెచ్చినా చేసుకోలేదు, మెడికల్ కాలేజ్ తెచ్చినా చేసుకోలేదు, డిగ్రీ కాలేజ్ తెచ్చినా చేసుకోలేదు. ఆదోన్ మున్సిపాలిటీలో మొత్తం చుట్టుపక్కల డెవలప్మెంట్ చేసింది 30 నుంచి 40 కోట్ల మధ్యలో. మేము అవన్నీ ఏం చెప్పుకోలేకపోయినాం. చాలా చోట్ల రోడ్లు వేయించినాం, డ్రైన్లు వేయించినాం. ఏదైనా ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే ముందుకు వస్తున్నాం తప్ప చెడు చేయాలనేది ఏ కోసానా మాకు లేదు, రాదు. మా నాన్న నాకు అది నేర్పిలేదు కూడా. ఇంకోసారి నా గురించి మాట్లాడేటప్పుడు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని కూడా ప్రతి ఒక్కరికి తెలియజేస్తాను.